హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 3 మినిట్స్ రివ్యూ. నిన్న కెప్టెన్ కంటెండర్ సెలెక్ట్ చేసుకోమని కెప్టెన్సీ టాస్క్ జరిగింది. సో ఆ టాస్క్లో దువ్వాడ మాధురి గారు, అయీషా గారు ఒక పేర్, సుమన్ గారు, గౌరవ్ గారు ఒక పేర్, రమ్య, సాయి శ్రీనివాస్ ఒక పేర్. సో వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. ఒక బాక్స్లో దాక్కుంటారు. ఆ బాక్స్లోకి వీళ్ళకి లైట్ స్విచ్ ఉంటుంది. సో వాకీ టాకీస్ ఉంటాయి. ఆ వాకీ టాకీస్లో మాట్లాడి బాక్స్ తాళం ఓపెన్ చేసి బయటకు వచ్చి ఇద్దరు కలిపి బెల్లగొట్టాలి. ఎవరైతే బాక్స్లో ఉన్న వాళ్ళు తాళం తీసిన ఇద్దరు కలిపి వచ్చి బెల్లగొట్టాలి. ఈ టాస్క్లో ఫస్ట్ చూసేటప్పుడు అందరికీ దువ్వాడ మాధురి గారు, అయీషా గారు ఖచ్చితంగా విన్ అవుతారు అనుకుంటారు. కానీ అయీషాకి కళ్ళు కనపడక తాళం ఓపెన్ చేయలేకపోతుంది. దీన్ని ఆపర్చునిటీగా వాడుకొని గౌరవ్, సుమన్ తాళం ఓపెన్ చేసి బయటకు వచ్చేసి బెల్లగొట్టేస్తారు. వీళ్ళ బెల్లగొట్టేసే టైంకి అయీషా అనేది ఏడుస్తుంది. నాకు కళ్ళు కనపడలేక నేను ఓడిపోయాను అని సోకండాల మీద సోకండాలు తీస్తూ ఉంటుంది. ఇంకా ఎవరైతే సాయి శ్రీనివాస్, రమ్య ఉంటారో ఓపెన్ చేయలేరు. ఈ ఎపిసోడ్లో మంచి కామెడీ సీన్ అంటే రమ్య, సాయి శ్రీనివాస్ ఇద్దరికి ఇంకా తాళ ఓపెన్ చేయరు. రే నాకు తీరా బాబు, రే 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 నాకు బాధ అవుతుందిరా, తీరా తీరా రే ఈరబ్బాయి రే తీరా రే తీసేస్తారు. తీసిన తర్వాత బయటకు వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి బెల్ల కొడతారు. అప్పుడు మేము ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే పెద్ద కామెడీ సీన్. సో ఫైనల్గా సుమన్, గౌరవ్ కెప్టెన్సీ అవుతారు. కెప్టెన్సీ అవగానే ఇద్దరిని కెప్టెన్సీ అంటారు. ఇది అవగానే జస్ట్ ఒక చిన్న గొడవ అవుతుంది అయీషాకి, రీతుకి. సో గొడవలో అయీషా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్కి అయీషాకి గొడవ అవుతుంది. అందులో కూడా ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతుంది. అయీషా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, నోరు కంట్రోల్ లేదు, భాష కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా గొడవ పెట్టుకున్నట్టే ఉంటుంది. సో అయీషాకి అంత ఫాలోయింగ్ లేదు. ఇది అవగానే మళ్ళీ ఇంకొక కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఎవరికైతే కెప్టెన్సీ పవర్ వచ్చిందో వాళ్ళ తర్వాత ఛాలెంజ్ చేయమంటారు. నిఖిల్ గౌరవం ఛాలెంజ్ చేస్తాడు. సో ఈ టాస్క్లో తనుజ సంచాలక్ బ్యాగ్స్ మోయాలి. ఆ బ్యాగ్స్ మోసేసినప్పుడు తనుజ ఎవరు చెప్తే ఎన్ని బ్యాగులు చెప్తే అన్ని బ్యాగులు వేయాలి, కర్రల మీద నించోవాలి. ఇది టాస్క్. ఈ టాస్క్లో మ్యాక్సిమం అందరూ గౌరవ్కి సపోర్ట్ చేయరు, నిఖిల్కి సపోర్ట్ చేస్తారు. కానీ తనుజ హెల్ప్ ద్వారా గౌరవ్ విన్ అవుతాడు. హెల్ప్ అంటే ఏం లేదు, సో ఎన్ని బ్యాగ్స్ వేయాలో చెప్తుంది. సో దాన్ని బట్టి గౌరవ్ విన్ అవుతాడు. సో గౌరవ్ కూడా కెప్టెన్సీ అవుతాడు. సో ఫైనల్గా సుమన్, గౌరవ్ ఫైనల్ 2 కెప్టెన్సీ వీక్కి. రేపు దీపావళి ఎపిసోడ్ జరుగుతుంది. ఆ ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అయ్యని అర్థం అవుతుంది. సో మ్యాక్సిమం ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రకారం రామయ్య ఎలిమినేట్ అవుతాడని న్యూస్ వస్తుంది. సో ఇప్పటి వరకు మా ఛానల్ మీకు కంటెంట్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.